హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్తే అండి. ఇదండి దబ్బకాయ అండి. మాకు తెలిసిన వాళ్ళు దబ్బకాయ ఇచ్చారండి. అలాగే దబ్బకాయ పచ్చడికి తరిగి అట్టి పెడుతున్నానండి ఉప్పులో. నేను తరిగిన తర్వాత చూపిస్తానండి. ఒక కాయ దబ్బకాయ చూసారు కదండి ఎంత బాగుందో. చెట్టుదండి, చెట్టుకి పండింది కాయ. చూపిస్తానండి తరిగిన తర్వాత ఏమేమి వేస్తానో చూపిస్తా. చూసారు కదండి, ముక్కలు ఈ విధంగా తరుక్కోవాలండి. అన్నీ ఒకటే సైజులో తరుక్కోవాలి. అలాగేనండి ఇష్టమైతే మనం అల్లము పచ్చిమిరపకాయలు కూడా తరుక్కోవచ్చండి. ఊరిన కొద్దీ బాగుంటాయి అవి. చూడండి పసుపు వేస్తున్నాను ఒక్క కాయకండి. ఇదిగోండి స్పూను, చిన్న స్పూన్ అండి, అది స్పూన్ వేసి కొంచెం వేస్తున్నా. అలాగే ఉప్పు కూడానండి, పులుపు కదండి పడుతుంది. రాళ్ళ ఉప్పు వేయకండి, ఎందుకంటే కరగదు. రాళ్ళ ఉప్పు వేసారనుకోండి కరగదు. వేసిన తర్వాత ఇలా కలుపుకోవాలండి. అలాగేనండి పిసికేయకూడదండి, పిసికితే కొంచెం ఏదన్నా వగరుతనంగా వస్తుంది. అలాగేనండి ఈ దబ్బకాయ పచ్చడి ఊరిన తర్వాత 3 రోజులు అందులో కారం, మెంతిపిండి, ఆవుపిండి కలుపుకొని వేసుకుంటేనండి అస్సలు నోరు హితవుగా లేదనుకోండి, అసలు మజ్జిగన్నంలో కానీ మొదటి ముద్దలో నెయ్యి వేసుకు తింటేనండి చాలా బాగుంటుంది. ఆకలి కూడా వేస్తుందండి. కాస్త అన్నం తినేవాళ్ళం అప్పుడు ఇంకో ముద్ద అన్నం ఎగస్ట్రానే తింటామండి. చాలా బాగుంటుంది. గట్టిగా పిసికేయకూడదండి. ఇదిగోండి చూసారు కదండి, ఈ విధంగా కలుపుకోవాలి. ఇది గాజుదండి, ఎప్పుడు గాజు వాటిల్లో వేసుకోండి. ప్లాస్టిక్ వాటిల్లో వేసుకుంటేనండి కంపు కొడుతుంది, పచ్చడి బాగుండదు. ఇందులో ఊరిన తర్వాత నేను మెంతిపిండి, ఆవుపిండి, కారం అన్నీ వేసి మీకు నేను చూపిస్తానండి. అలాగేనండి ఇదిగోండి నిమ్మరసం చూశారు కదండి. నిమ్మరసం అండి ఇలా తీసి పెట్టుకుంటే ఎప్పుడైనా మీరు గబాలన ఏ అల్లం పచ్చిమిరపకాయలు పెట్టి కూర బంగాళదుంపలు వండుకుంటాం కదండి, అలాగే అందులో వేసుకోవచ్చు. అరటికాయ కూరలో వేసుకోవచ్చు, చాలా బాగుంటుందండి. అల్లం పచ్చిమిరపకాయలు వేసిన కూరల్లో నిమ్మకాయ రసం పిండుకుంటే బాగుంటుంది. అలాగే నిమ్మకాయ పప్పు కూడా వండుకోవచ్చు అండి. ఆ రసం పోసి కాస్త ఉప్పు కారం వేసి పప్పు వండుకున్నా చాలా బాగుంటుందండి. చూశారు కదండి, దాంట్లోనే మళ్ళీ మెంతిపిండి, ఆవుపిండి, కారం కలిపి నిమ్మకాయ కారంలాగా కూడా చేసుకోవచ్చండి. ఎన్ని విధాలైనా చేసుకోవచ్చు. మనం రసం తీసి అట్టే పెట్టుకుంటేనండి పాడవకుండా ఉంటుంది. అదే నిమ్మకాయలు అట్టే పెట్టుకున్నాం అనుకోండి పాడైపోతాయి. చూశారు కదండి, ఇలా ఈ విధంగా చేశానండి. మీరు కూడా చేసుకోండి. చక్కగా పెరుగు అన్నంలో నంచుకున్నా టేస్ట్గా ఉంటుంది. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకు తిన్నా బాగుంటుంది. మీకు ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చండి. పూర్వకాలం పచ్చళ్ళు అండి ఇవన్నీ. ఇప్పుడు ఎవరో చేసుకోవటంలో అంత శ్రద్ధగా ఇవి. పెద్దవాళ్ళు ఎవరన్నా ఉంటే వేస్తున్నారు, లేకపోతే కొని తెచ్చేసుకుంటున్నారు. కొనుక్కున్న పచ్చళ్ళు బాగుండవండి. మనం కష్టపడి చేసుకుంటేనే ఏదైనా బాగుంటుంది. చూసారు కదండి, నేను కారం కలిపిన తర్వాత అండి నెక్స్ట్ అవి ఇవి కలిపి చూపిస్తానండి.